హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కుమార్. మీరు చూస్తుంది alltodaytech ఛానల్. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీరు మెయిల్ ద్వారా పొందొచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మన సిస్టంలో ఫోల్డర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ ఫోల్డర్స్కి కలర్ ఎలా ఇచ్చుకోవాలనేది చూపించబోతున్నాను. దానికోసం మీరు ఒక చిన్న సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ సాఫ్ట్వేర్ ఫోల్డర్ కలరైజర్ ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని క్లిక్ చేసి మీరు ఆ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇది. దాన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అది ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. నేను అంతకుముందు వీడియోలో మీకు మన ఫోల్డర్కి ఫోటోని అలాగే డిఫరెంట్ ఐకాన్స్ ఎలా సెట్ చేసుకోవచ్చు అనేది మీకు చూపించాను. అలాగే ఇప్పుడు దీనికి ఫోల్డర్కి పూర్తిగా కలర్తో మెన్షన్ చేయటం అంటే మనం ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క కలర్ అనుకొని, లేదంటే ఒక్కొక్క ఫోల్డర్కి ఒక్కొక్క కలర్ అనుకొని ఇంపార్టెంట్వి పలానా గ్రీన్ అని, లేదంటే అన్ఇంపార్టెంట్ రెడ్ అని, లేదంటే ఇంకా ఎల్లో అని, ఇలా మనకు నచ్చిన కలర్ ఇచ్చుకోవటం ఎలాగనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఉంది కదా న్యూ ఫోల్డర్, దీని మీద రైట్ క్లిక్ చేయగానే ఇక్కడ కలరైజ్ అనే ఒక ఆప్షన్ ఉంది చూసారు ఫ్రెండ్స్. ఈ కలరైజే మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్. అది ఇక్కడ ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎల్లో, లాగ్ గ్రీన్, రెడ్, బ్లూ, సిల్వర్, వైలెట్, శాండీ బ్రౌన్ ఇలా ఉన్నాయి కదా. మనకు కావాల్సిన కలర్ ఇక్కడ నుంచి ఇచ్చుకోవచ్చు. చూడండి, లాగ్ గ్రీన్ ఇచ్చాను. అది అప్లై అవ్వటం సేమ్ ఫ్రెండ్స్. కొంచెం ఒక్కసారి రీఫ్రెష్ కొడితే మనకు ఆటోమేటిక్గా చూడండి ఫ్రెండ్స్ లాగ్ గ్రీన్ వచ్చింది. అలాగే కలరైజ్ ఇంకోటి నెక్స్ట్ సిల్వర్ ఇచ్చాను. సేమ్ ఇవ్వగానే తీసుకుంటుంది. ఒక్కసారి రీఫ్రెష్ కొడితే వచ్చేసి చూడండి సిల్వర్. ఇలా ఇక్కడ మనకి చాలా తక్కువ కలర్స్ ఉన్నాయి కదా, మనకి ఇంకా ఎక్కువ కలర్స్ కావాలంటే ఎలాగా అనుకోవచ్చు. చూడండి, కింద కలర్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకు ఒక ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. ఇందులో జనరల్గా మనం ఇప్పుడు రైట్ క్లిక్లో చూసాం కదా ఎల్లో, లాగ్ గ్రీన్ అని, ఇలా కొన్ని కలర్స్ కనపడతాయి. అవి కాకుండా మనకి ఇంకా వేరే కలర్స్ కావాలనుకుంటే మనం సెట్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్, ఇక్కడ బ్లూ మీద క్లిక్ చేశాను. డార్క్గా అవ్వాలి అంటే మనం ఈ దీంట్ని కూడా మార్చుకోవచ్చు. చూడండి, డార్క్ అయిపోయింది, ఇంచుమించు బ్లాక్. దీన్ని యాడ్ కొడితే మనకి లిస్ట్లో యాడ్ అయిపోతుంది. అలాగే సపోజ్ రెడ్లో ఒక రకం యాడ్ కలర్ కొట్టాను, ఇవి ఇక్కడ యాడ్ అయిపోయినాయి. క్రిమ్సన్, డార్క్, మిడ్ నైట్ బ్లూ అనేవి యాడ్ అయినాయి కదా, అయిపోయినాయి. వీటిని క్లోజ్ చేసేసుకొని సేమ్ మనం ఇప్పుడు ఆ యాడ్ చేసిన కలర్స్ని కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. కలరైజ్లో చూడండి, డార్క్, మిడ్ నైట్ బ్లూ యాడ్ అయింది, క్రిమ్సన్ యాడ్ అయింది. దీన్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఏ అనే ఫోల్డర్కి ఇంకోటి యాడ్ చేద్దాం, కలరైజ్, ఇది క్రిమ్సన్ యాడ్ చేద్దాం. ఆటోమేటిక్గా యాడ్ అవుతాయి. ఒక్కసారి యాడ్ అవ్వలేకపోతే రీఫ్రెష్ కొడితే ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. మరి ఈ కలర్స్ని ఎలా తీసేయాలనుకుంటే సేమ్ ఇందులోనే ఆప్షన్ ఉంది, రీస్టోర్ ఒరిజినల్ కలర్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఒరిజినల్ కలర్ అనేది రీస్టోర్ అయిపోతుంది. రీస్టోర్ ఒరిజినల్ కలర్ అనగానే ఆటోమేటిక్గా మన ఒరిజినల్ కలర్ అనేది రీస్టోర్ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మన ఫోల్డర్కి కలర్ ఎలా చేంజ్ చేసుకోవాలనేది. ఇలాగే మీకు ఇలాంటివి ఇంకా కొత్త మీకు రాబోయే వీడియోస్లో నేను మీకు చెప్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇంకా బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.